బాధితులకు పూర్తి సహాయం జరిగే విధంగా రేపు శాసనసభలో కూడా బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుంది. థ్యాంక్ యూ. సి బై సాబ్ గవర్నమెంట్ నీ చేతిలో ఉంది. యూ డూ వాట్ ఎవర్ యూ వాంట్. ఇట్ ఈస్ ఓపెన్ టు యూ కదా. ఎవరైనా వద్దంటున్నారా మిమ్మల్ని? యు ఆర్ ఇన్ ద గవర్నమెంట్. యూ టేక్ వాట్ ఎవర్ ద యాక్షన్ యూ వాంట్. థ్యాంక్ యూ. బై సాబ్ నేను అవన్నీ మాట్లాడగలుగుతా, కానీ ఇది ఒక పేదలకు సంబంధించిన ఇష్యూ డైల్యూట్ అవుతుందేమో అని నా బాధ. దానికి చాలా సబ్జెక్ట్ ఉంది యాక్చువల్గా మాట్లాడడానికి. నిజంగా పేదల గురించి మాట్లాడితే దెర్ ఇస్ అన్ ఇంపార్టెంట్ ఇష్యూ రాష్ట్రంలో, కానీ ఇది కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. డైల్యూట్ అవుతుంది అనేది నా అభిప్రాయం. హండ్రెడ్ పర్సెంట్. సరే, ఎవరైనా మిస్సింగ్ ఉండొచ్చు, ఒక 5%, 3%, 10%. ముఖ్యమంత్రి మొన్న ఎక్కడో ఒకసారి మాట్లాడుతూ మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్లో ఒక్క ఇల్లు కట్టలేదు అన్నాడు. వెంటనే నెక్స్ట్ డే నేను ట్వీట్ చేశాను. నెక్స్ట్ డే కాదు, నెక్స్ట్ అవర్లో 4000 ఇల్లు కట్టా ముఖ్యమంత్రి గారు, రండి చూద్దాం, ఎప్పుడు పోదాము. మా నిర్వాసితుల కాలనీలో యాప చెట్టు ఉంది, చింత చెట్టు ఉన్నది, దాని కింద కూర్చొని మాట్లాడదాం అన్న. నోరు మూసుకున్నారు కదా. వాట్ ఎవర్ ఐ సెడ్, వీ హ్యావ్ ఫాలోడ్ ఇన్ అవర్ స్టేట్. మన పాలమూరు ఎత్తిపోతల పథకంలో కావచ్చు, సీతారామలో కావచ్చు, అన్ని ప్రాజెక్టుల్లో కూడా అది మన రాష్ట్రం యొక్క చట్టం. ఎక్కడన్నా ఉంటే ఒక 5%, 10% కోర్టు కేసుల వల్ల, మిస్సింగ్ ఉండడం వల్ల, కొంతమంది గ్రామంలో నివాసం ఉండక బయట ఉండి తిరిగి కోర్టు ద్వారా ఉత్తర్వులు తెచ్చుకున్నటువంటి వాళ్ళు, ఫర్ వేరియస్ ఏదైనా 5%, 3% మిస్సింగ్ ఉండొచ్చు. బట్ 95% అందరికీ ఇదే చట్టాన్ని మేము ఫాలో అయ్యాం. మీరు అప్పుడేమన్నారు, ఇదే కాంగ్రెస్ పార్టీ ఇది సరిపోతలేదు అని మాట్లాడారు. ఇంకా అంతకంటే బాగా ఇవ్వమని కోరుతున్నాం మూసీలకు. ఓకే, వీ హ్యావ్ డన్ దట్. మేము ఏం చేసినాము, 250 గజాల స్థలము, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, అన్ని సౌకర్యాలతో రోడ్లు, మోరీలు, కరెంటు పెట్టి కట్టించినాం. మీరు ఇంకా కొంచెం 250 గజాలు కాబట్టి 500 గజాలు ఇవ్వండి, వీ అప్రిషియేట్. మేము వేజ్ లాస్ కింద ఇంట్లో పెళ్ళైన ప్రతి ఒక్కరికి 7,50,000 ఇచ్చాము. అది సరిపోదు అని మమ్మల్ని తిట్టారు మీరు అందరు కూడా. ఓకే, మీరు 7,50,000 కాదు 15 లక్షలు ఇవ్వండి, మేము వీ అప్రిషియేట్. మేము పెళ్లిగాని పిల్లలకు కూడా 250 గజాల స్థలము 5 లక్షలు ఇచ్చాము. మీరు అది సరిపోదు అని మమ్మల్ని తిట్టారు. ఓకే, 250కి బదులు 500 గజాల స్థలం ఇవ్వండి, 5 లక్షలకు బదులు 10 లక్షలు ఇవ్వండి, వీ అప్రిషియేట్. వీఆర్ నాట్ సేయింగ్ నో. మేము తక్కువ ఇచ్చాము అన్నారు. ఓకే, మీరు అంతకంటే బాగా ఇవ్వండి, ప్రజలు మిమ్మల్ని మెచ్చుకుంటారు. మేము బీఆర్ఎస్ కంటే డబుల్ ఇచ్చినామని చెప్పండి, వీ అప్రిషియేట్. ఈవెన్ మల్లన్న సాగర్లో మేము ఇచ్చిన వాళ్ళకు కూడా తక్కువైంది అనుకుంటే వాళ్ళకు కూడా డబుల్ కలిపియండి, ఇంకా సంతోషం. నేను వచ్చి ముఖ్యమంత్రికి బోకే ఇచ్చి థ్యాంక్స్ చెప్తా. మేము ఏదైతే మల్లన్న సాగర్లు ఇచ్చినామో వాళ్ళకి డబుల్ ఇవ్వండి. మీరు మేము ఇచ్చిన దానికంటే డబుల్ మీరు ఇస్తామని అప్పుడు తిట్టారు, ప్రతిపక్షంలో ఉండి చాలా తక్కువ ఇస్తున్నారు, మీరు అన్యాయం చేస్తున్నారు అన్నారు. ఓకే, ఇప్పుడు పెంచి ఎంత పెంచుతారో పెంచి ఇంకా బాగా ఇవ్వండి, ఐ అప్రిషియేట్. నేనే వచ్చి బోకే ఇచ్చి థ్యాంక్స్ చెప్తా వాళ్ళ తరఫున. నాకేమి బేషిజాలు లేవు, బాగా చేయమని కోరుతున్నాం. మేమేం రాజకీయం చేయట్లేదు. మేము ఆ రోజు ఇది చేసాము, మూసీలో నువ్వు మోసం చేస్తున్నావు. నువ్వు సోనియా గాంధీని, పార్లమెంటును, దేశాన్ని, రాష్ట్రాన్ని, ప్రజల్ని, నిన్ను నువ్వు కూడా మోసం చేసుకుంటున్నావు. అరే చేయకయ్య బాబు, మేము ఇట్లా చేసినాం, మంచిగా చేయమని చెప్తున్నాం. మేము చేసింది కూడా తక్కువ అన్నారు, అంతకంటే ఎక్కువ చేయి, ఇంకా వీ ఫీల్ హ్యాపీ, వీ అప్రిషియేట్. పార్లమెంట్లో ఒక ప్రశ్నకు సమాధానం చెప్తూ కేంద్ర అర్బన్ డెవలప్మెంట్ అండ్ హౌసింగ్